సార్ నిజంగా చెప్పాలంటే ఈ కథ రాయడానికి మెయిన్ కారణం మీ దగ్గరికి వచ్చిన నేరేషన్ ఇవ్వడానికి కారణం అంటే మీరు ఎప్పుడు మెరుపు టైంలో ఎప్పుడు ఇంటర్వ్యూ ఇస్తే నాకు స్పోర్ట్స్ సినిమా చేయాలని కోరిక అన్నారు సార్. అంటే సార్ టెక్నాలజీ ఆ గేమ్ తీసే టెక్నాలజీ కానీ స్పోర్ట్స్ ఏదో నిజంగా ఈ రోజు నాకు నేను అనుకున్నాను సార్. ఆ రోజు చరణ్ సార్ ఒక స్పోర్ట్స్ చేయాలనుకున్నారు, ఈ రోజు నేను క్రాస్ ఓవర్ పెట్టి అని ట్రై చేశాను సార్. సార్ అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఒక మాట ఉంది సార్. ఉప్పెన తర్వాత ఉప్పెన రిలీజ్ అవ్వలేదండి. కోవిడ్ టైంలో ఉప్పెన ఓటీటీకి అంటున్నారు సార్. ఓటీటీ వేసేద్దాం చాలా వరకు 1 year 12 months వరకు ఒక వెయిట్ చేశారండి. కానీ ఇంకా కోవిడ్ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలుస్తలేదు సార్. అలాంటి సిచ్యువేషన్ లో మా గురువు గారు ఫోన్ చేసి, సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగితే, ఇంకా ఏం చేయలేవరా, ఇంక మనం హోల్డ్ చేసాం, ఇంకా ఈ పాండమిక్ ఎప్పుడో తెలుస్తలేదు, మనం వేసేద్దాం అన్నారండి. ఓటీటీ వెళ్ళిపోదాం అన్న టైంలో ఇంకేం చేయాలో తెలియక సుఖ సార్ అడిగాను, సార్ ఏం చేస్తే బాగుంటుంది సార్ అంటే, నీ దగ్గర ఉన్న లైన్లు చెప్పరా అన్నారండి. ఈ లైన్ చెప్పాను సార్. ఈ లైన్ చెప్పినంటే సుఖ సార్ అన్నారండి, ఈ లైన్ అదిరిపోద్దురా, చేయరా, మళ్ళీ కొత్త ఫిల్మ్ అయిపోతుంది, ఐడియా కొత్తగా ఉంది అన్నారు. అవునా అని సార్ మీరు నమ్మరు, నాకు స్క్రీన్ షాట్ ఉంది, మా స్టాండర్డ్ రామన్ గారు కూడా అది బుక్ మరి రాసిపోయి పిఠాపురం దత్తత స్వామి గుళ్ళకి వెళ్ళి కూర్చొని, నాకు సెకండ్ ఫిల్మ్ లో హీరో రామ్ చరణ్ గారు, మీకు చూపిస్తాను సార్ ఎప్పుడు నా ఏదైనా ఇంటర్వ్యూ. రామ్ చరణ్ గారు అవును సార్, చూపించాను సార్ మీకు. హీరో బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు, క్యారెక్టర్ సూపర్ ఉంటది, పెద్ది అని రాశాను సార్. ఫస్ట్ ఫిలిం ఇంకా రిలీజ్ కాలేదు, సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారితో డ్రీమ్ అంటే నేను అనుకుంటాను సార్, మనిషి గట్టిగా కోరుకుంటే ఏదన్నా అయిపోతుంది సార్. గట్టిగా కోరుకోవాలి సార్.